బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో మరో ఇద్దరు ఐపీఎస్ల మీద కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. విజయవాడ పోలీస్ కమిషనర్ అయినటువంటి క్రాంతి రాణా టాటా, అలాగే ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, ఈ ఇద్దరు ఐపీఎస్ల మీద కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. అసలు ఎన్నికల విధులతో సంబంధం లేని విధంగా వారికి బాధ్యతలు అప్పజెప్పాలి అంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం కొంతమంది అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో గతంలో ప్రతిపక్ష నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుకూలంగా వీరు వ్యవహరిస్తున్నారు అంటూ ప్రతిపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ప్రతిపక్షాల ఫిర్యాదు మేరకే ఈ ఇద్దరు ఐపీఎస్ల మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసినట్లుగా ఒక సమాచారం అయితే అందుతోంది. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన విజయవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేపథ్యంలో అజిత్ సింగ్ నగర్లో జగన్మోహన్ రెడ్డి మీద గులకరాయితో దాడి జరిగినటువంటి నేపథ్యంలో భద్రతా వైఫల్యానికి సంబంధించి విజయవాడ పోలీస్ కమిషనర్ అయినటువంటి క్రాంతి రాణా టాటా, అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి సీతారామాంజనేయులు గారు, వీళ్ళిద్దరి మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసినట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. అంటే గతంలో మనం కూటమి చిలకలూరుపేట దగ్గర ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయగా ప్రధాని మోదీ గారు ఆ సభకి రావడం, ఆ సభలో కూడా భద్రతా వైఫల్యం స్పష్టంగా అచ్చొచ్చినట్లుగా కనపడిన నేపథ్యంలోనే 6 ఐపీఎస్లు 3 ఐఏఎస్ల మీద గతంలోనే కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఈ ఇద్దరు ఐపీఎస్లు కూడా అధికార వైసీపీకి అంటకాగుతున్నారని, వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ప్రతిపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి తీసుకువెళ్ళిన నేపథ్యంలోనే ఈ ఇద్దరు ఐపీఎస్ల మీద కూడా వేటు పడింది అంటూ మనకైతే సమాచారం అందుతుంది. అసలు బ్రేకింగ్ న్యూస్ ఏంటనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తే, విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా, ఆయనతో పాటుగా ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు వెంటనే రిలీవ్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల విధులతో సంబంధం లేని బాధ్యతలు వారికి అప్పచెప్పాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ సిపి ఇంటెలిజెన్స్ చీఫ్పై ప్రతిపక్షాల ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో వైసీపీతో అంటగాగుతున్నారని ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలోనే ఆ ఫిర్యాదు మేరకే కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. ఏపీలో 2 ఐపీఎస్ల మీద అవుట్, జగన్ అనుకూల పోలీస్ అధికారులపై వేటు, విజయవాడ పోలీస్ కమిషనర్ అలాగే ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ని బదిలీ చేసినటువంటి ఈసీ. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 22 మంది సివిల్ సర్వెంట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ గతంలో విపక్షాలు పెద్ద ఎత్తున కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారే 22 మంది సివిల్ సర్వెంట్లు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, వారి మీద తప్పకుండా మీరు చర్యలు తీసుకోవాలి అంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఆవిడ లేఖ రాసినటువంటి నేపథ్యంలోనే, అలాగే ప్రతిపక్షాలు కూడా కొంతమంది ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద వేటు వేయాలి అంటూ వారు డిమాండ్ చేసిన నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఈ 2 ఐపీఎస్ల మీద వేటు వేసిన దాంట్లో కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా ఇప్పటికీ 2 మీదే వేటు వేసింది. మరికొన్ని రోజుల్లో డీజీపీ గారి మీద, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారి మీద కూడా వేటు వేయబోతోంది అనేటువంటి సంకేతాలు అయితే ఆంధ్రప్రదేశ్కు వస్తున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అంటే సీతారామాంజనేయులు అలాగే క్రాంతి రాణా టాటా వీరిద్దరితో పాటుగా సిఎస్ అయినటువంటి జవహర్ రెడ్డి గారి మీద, అలాగే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మీద కూడా వేటు పడే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి సంకేతాలు అయితే మనకి బలంగా వినపడుతూ ఉన్నాయి. మోదీ గారి సభలో వైఫల్యం కారణం చేతనే కొంతమంది ఐపీఎస్లు ఐఏఎస్ల మీద వేటు వేసింది. అలాగే జగన్మోహన్ రెడ్డికి కొంతమంది అంటగాగుతున్నారు అనే ఉద్దేశంతోనే మరికొంతమందిని కూడా వారి విధుల నుంచి తొలగించి వేరే బాధ్యతల్ని కేంద్ర ఎన్నికల సంఘం అప్పచెప్పినటువంటి నేపథ్యంలో వీరికి ఎటువంటి బాధ్యతలు ఇస్తారు అనేది ఇంకా తెలియరాలేదు. కానీ అసలు ఎన్నికలతో సంబంధం లేని బాధ్యతలు వీళ్ళకి ఇవ్వాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా మనమైతే వార్త చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఈ ఇద్దరు ఐపీఎస్లతో పాటుగా
ఆంధ్రప్రదేశ్లో పోలీస్ బాస్ అయినటువంటి డీజీపీ గారి మీద అంటే రాజేంద్రనాథ్ రెడ్డి మీద కూడా త్వరలో కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకునే అవకాశం ఉందని, వారితో పాటుగా సిఎస్ గారు అయినటువంటి జవహర్ రెడ్డి గారి మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘం యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయంటూ కూడా కొంతమంది రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు అయితే వారిదైన శైలిలో విశ్లేషణ అందజేస్తూ ఉన్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎన్నో రోజుల నుంచి ప్రతిపక్షాలు కొంతమంది ఐపీఎస్లు ఐఏఎస్ల మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, తమ బాధ్యతను విస్మరిస్తూ ఉన్నారు, సో సీఎంకి అంటగాగుతూ ఉన్నారు అంటూ రకరకాల ఆరోపణలు వీళ్ళ మీద చేసి వీళ్ళ మీద ఫిర్యాదులు చేసినటువంటి నేపథ్యంలోనే వీరి మీద యాక్షన్ తీసుకున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. వీరి మీద ఎందుకు యాక్షన్ తీసుకున్నారు అంటే ప్రభుత్వ అధికారులకు అలాగే ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వీరి మీద వేటు వేశారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఘటనకు సంబంధించి భద్రతా వైఫల్యం మీద వీరిద్దరి మీద వేటు వేశారా అనేది స్పష్టత రావాలంటే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆ స్పష్టత రావాల్సి అయితే ఉంది. ఇప్పటికైతే కేంద్ర ఎన్నికల సంఘం ఒక నోట్ అయితే రిలీజ్ చేసింది. ఆ నోటు ప్రకారంగా వీరిద్దరిని ఆ బాధ్యతల నుంచి తొలగించి కొత్త బాధ్యతలు వారికి అప్పచెప్తున్నట్లుగా ఆ బాధ్యతల్లో అంటే ఎన్నికల విధులకు సంబంధం లేనటువంటి బాధ్యతలను వాళ్ళకి అప్పచెప్పాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఆదేశాలు జారీ చేసింది. థ్యాంక్ యూ సో మచ్.